ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున బైబిల్ అంటే ఏంటి? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా దేని గురించి మాట్లాడుతుంది, దాని యొక్క సారాంశము ఏమి అనే దాని గురించి మనము నేర్చుకుందాం. బైబిల్లోని 66 పుస్తకాలు ఎవరి గురించి మాట్లాడుతున్నది అంటే యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నది. అది ఎలా అని అంటే హెబ్రీ భాషలో నుండి మనము దీన్ని అర్థము చేసుకోవాలి. బైబిల్లోని మొదటి అక్షరము బైబిల్లో ఉన్నటువంటి చివరి అక్షరపు కలయిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. హీబ్రూ భాషలో మొదటి వాక్యము బెరిషిత్ బారా అని ప్రారంభమవుతుంది. బెరిషిత్ అనేటువంటి పదము, బైబిల్లోని చివరి పదము ఆమెన్ అనేటువంటి పదం. ఇందులో మొదటి పదములో ఉన్న బె బిఈ బె మరియు బైబిల్లోని చివరి పదము ఆమెన్లో ఉన్న ఎన్ హీబ్రూలో నున్, ఆ రెండు యొక్క కలయిక బిఈఎన్ అని వస్తుంది. అనగా మొదటి అక్షరము బ, చివరి అక్షరము ఎన్, అనగా బెన్ అని అర్థం. అప్పుడు హీబ్రూలో బెన్ అనేటువంటి పదానికి అర్థం ఏమనగా నా కుమారుడు అని అర్థం. నా కుమారుడు అంటే ఈ యొక్క బైబిల్ పూర్తిగా ఎవరి గురించి మాట్లాడుతున్నదంటే పరమ తండ్రి అయినటువంటి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది అని మనము అర్థము చేసుకోవాలి. అది ఎలాగో నేను వివరిస్తాను. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నది. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ యొక్క సిద్ధపాటును చేస్తూ ఉన్నది. కొత్త నిబంధన యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఆయన జీవితము అన్ని మాట్లాడుతూ మనుషులైనటువంటి మనలను యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సిద్ధము చేస్తూ ఉన్నది. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు అనగా ఆయన పుట్టుక కొరకు సిద్ధము చేసింది. ఇప్పుడు సమస్త లోకమును యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఈ బైబిల్ సిద్ధము చేస్తూ ఉన్నది. దాని గురించే మాట్లాడుతున్నది. అంటే బైబిల్ అంతా యేసుక్రీస్తు గురించే మాట్లాడుతుందని మనము అర్థము చేసుకోవాలి. అంటే బైబిల్ మొత్తం యేసుక్రీస్తు గురించే మాట్లాడుతుందంటే ఇంకా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం లేదా? ఇంకా యేసుక్రీస్తే చాలా, యేసుక్రీస్తు ఒకడినే ఆరాధిస్తే సరిపోతుందంటే కాదండి, అలా కాదు. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మనము అర్థము చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తే తండ్రిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మను మనకు పంపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడింది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు లోకమును ప్రేమించినాడు కాబట్టే నన్ను ఈ లోకానికి మీ దగ్గరికి పంపించాడని చెప్పి తండ్రిని మనకు అర్థము చేపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియులారా, అదే రీతిగా పరిశుద్ధాత్మని కూడా నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని యేసుక్రీస్తే మనతో చెప్తూ ఉన్నాడు. ఎలాగైతే తండ్రి
మనుషులందరి కొరకు యేసుక్రీస్తుని ఈ భూమికి ఇచ్చాడో అదే రీతిగా ఈ యొక్క వాక్యమును కూడా మనకిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యములో, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి అని 14వ వాక్యంలో రాయబడిన రీతిగా యేసుక్రీస్తును ఎలాగైతే ఈ భూమికి దేవుడు అనుగ్రహించాడో అదే రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును కూడా మనకు అనుగ్రహించాడు. అంటే యేసుక్రీస్తు వాక్యము రెండు ఒక్కటే. యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క ప్రేమను అర్థము చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా యేసుక్రీస్తు వలె ఇవ్వబడినటువంటి వాక్యం మూలంగా తండ్రి ప్రేమను, పరిశుద్ధాత్మను కూడా మనము అర్థము చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ బైబిల్లో ముగ్గురి గురించి ఉంది, కానీ ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము ఈ యొక్క విషయాలను అర్థము చేసుకుంటూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకుంటాం. అంటే ఈ బైబిల్ పూర్తిగా ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించే రాయబడింది. యేసుక్రీస్తును గ్రహిస్తేనే తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అర్థము చేసుకోగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క గ్రంథమును మనము ప్రేమిద్దాం. యేసుక్రీస్తు ఎలాగైతే అనుగ్రహించబడాడో మనకు దేవుని యొక్క వాక్యము కూడా అనుగ్రహించబడింది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.